నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమ హక్కులను పోరాడి సాధించుకున్న కార్మిక సోదరులకు మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట పట్టణంలోని ఈ రోజున వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నియోజకవర్గ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించి కార్మికులకు కర్షకులకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ విభాగ సంఘాల నాయకులు కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు మరియు కర్షకుల శ్రమ, అంకిత భావం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయని కొనియాడారు. మీ శ్రమ సమాజ అభివృద్ధికి ఊపిరిలా పనిచేస్తోంది. మీ సేవలకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. మేడే సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు అని తన్నీరు నాగేశ్వరరావు కార్మిక దినోత్సవం సందర్భంగా తెలియజేశారు. యాంత్రిక యుగం రాకముందు మనిషి గంటలకు కొద్దీ పనిచేసేవాడు. అదొక బానిస బతుకు. మనిషి తన విజ్ఞాన పరిశోధన మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడు. 1923లో మొదటిసారి భారతదేశంలో మేడేను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటి నుంచి కార్మిక వర్గంలో చైతన్యం పెరగటం మొదలైంది. పూర్వం ప్రజలు పగలనక రాత్రనక ఎంతో కష్టపడేవారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే, మా శక్తి కూడా పరిమితులు ఉంటాయని ట్రేడ్ యూనియన్ ఏర్పడిన తరువాత కార్మికులు 8 గంటలు కాల వ్యవధిని 10 గంటలుగా నిర్ణయించుకున్నారు. కార్మికుల పక్షాన నిలబడిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. జగన్ కార్మికుల కర్షకుల కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం ఆటో నడుపుతున్న ప్రతి ఆటో వారికి, నాయి బ్రాహ్మణులకు, మహిళలకు వైఎస్ఆర్ చేయూత, డ్వాక్రా రుణాలు వంటి పథకాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేశారు. అలానే మరొక ముఖ్యమైన పండుగ ఏదన్నా ఉంది ప్రపంచం మొత్తం జరుపుకునేది ఏది అంటే అన్ని దేశాల్లో అన్ని వర్గాల ప్రజలు మే 1వ తారీఖున ప్రపంచం మొత్తం కూడా కార్మికులు అంగరంగ వైభవంగా అన్ని దేశాల్లో కూడా జరుపుకునే పెద్ద పండుగ, కార్మిక పండుగ ఈ యొక్క మేడే కార్మిక దినోత్సవం. మీ అందరూ కూడా తెలుసు. మరి మేడే అనేది ఎందుకు పుట్టింది, ఎందుకు ఆవిర్భవించింది, మేడే యొక్క విశిష్టత ఏంటి అని అంటే మరి ఎప్పుడో సుమారుగా 150-200 సంవత్సరాల క్రితం ప్రపంచం మొత్తం మీద కూడా శ్రమ దోపిడీ జరిగేది. శ్రమను లెక్కించకపోయేవాళ్ళు. పారిశ్రామికవేత్తలు, ఇంకా పారిశ్రామికవేత్తలు, కళా పారిశ్రామికవేత్తలు కోట్లకి బిలియన్స్కి వాళ్ళు అభివృద్ధి చేసేవాళ్ళు తప్ప పనిచేసే కార్మికుల యొక్క బాగోగులు, మంచి చెడ్డలు చూసుకోకుండా మరి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళందరి యొక్క రక్తాన్ని పీల్చి పిప్పి చేసి వాళ్ళ చెమటతోనే వేల కోట్లు సంపాదించిన పరిస్థితి. అప్పుడే ఒక ఉద్యమం చికాగో పట్టణంలో అమెరికాలో స్టార్ట్ అయ్యి ఆ రోజున మే 1వ తారీఖున ఆ రోజున ఉద్యమం చేశారు. మాకు హక్కులు కావాలి, కార్మికులకు మొత్తానికి కూడా మా హక్కుల్ని కాపాడాలి, మాకు సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వాలి, మమ్మల్ని 12 గంటలు, 14 గంటలు, 18 గంటలు వేధింపులు గురి చేస్తున్నారు, ఆ విధంగా పని చేయించడానికి వీలు లేదు, కనీసం పని అంటే 8 గంటలు మాత్రమే ఉండాలి అని చెప్పి ఆ రోజున కార్మికులు మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా ముక్త కంఠంతో వాళ్ళు ఆ రోజున ఎదుర్కోవడం జరిగింది. పారిశ్రామికవేత్తలకి ఎదిరించడం జరిగింది. ఆ రోజున చికాగో పట్టణంలో మే 1వ తారీఖున 1886లో ఆ రోజున ఈ యొక్క ఉద్యమానికి అక్కడున్న ప్రభుత్వం కాల్పులు జరిపితే కొన్ని వందల మంది ఆ రోజున ప్రాణాలు బలిదానం చేయడం అనేది చూసాం. అంటే ఆ రోజున అందుకనే కార్మికుల హక్కుల కోసం పోరాడిన రోజు కాబట్టి దాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ కార్మికుల దినోత్సవంగా మరి ఆ రోజు నుంచి ఇవాటి వరకు కూడా గుర్తించడం జరిగింది. మరి వాళ్ళు చూసాం మనం కార్మికులకి మన దేశంలో ముఖ్యంగా 8 గంటలే పని సమయం, అలానే సమానమైన పనికి సమానమైన వేతనం ఉంది. ఈ దేశంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం, అలానే ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రకారం, ఈ దేశంలో ఉన్న లౌకిక వాదం ప్రకారం ఈ దేశంలో అందరికీ కూడా సమానమైన హక్కులనే తప్ప కులం బట్టి ఒక రూలు, లేకపోతే మతాన్ని బట్టి ఇంకో చట్టం, లేకపోతే జాతిని బట్టి ఇంకొకటి, లేకపోతే ప్రాంతాన్ని బట్టి ఇంకొకటి
భాషను బట్టి ఇంకొకటి అనేది ఈ దేశంలో లేదు. ఒరిస్సా కార్మికులు ఇక్కడ పనిచేస్తే ఇక్కడ ఆంధ్ర వాడికి ఎంత అయితే ఇస్తున్నారో ఒరిస్సా కార్మికులు కూడా అంతే డబ్బులు ఇస్తారు. అలానే మనం పోయి బెంగాల్ పోయినా మనకి ఎంత ఇస్తారు, అక్కడ వాళ్ళకి అంతే ఇస్తారు. అంటే సమానమైన పనికి సమానమైన వేతనం. కనీసం ఓన్లీ 8 గంటలు మాత్రమే మనకి పని సమయంగా మనకి అందరికీ కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మరి వెల్ఫేర్ కోర్టును ఒకదాన్ని పెట్టి కార్మికులకు అందరికీ కూడా మంచి చేయాలి, కార్మికులు పక్షాన్ని ఉండాలి అని చెప్పి పేద వర్గాలను ముందుకు తీసుకెళ్ళాలి. పేద వర్గాలకి చదువు చెప్పిస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, పేద వర్గాలు బాగుంటాయి. ఇవాళ భవన నిర్మాణ కార్మికుడు వాళ్ళ పిల్లలను చదివించి ఉద్యోగాలు చేయించుకుంటే వాళ్ళ పిల్లలు ఉద్యోగాల్లోకి వెళితే తండ్రికి కూడా మరి వృద్ధాప్యంలో మంచి అవకాశాలు ఉంటాయి సుఖపడడానికి. అట్లే వాళ్ళ పిల్లలు కూడా భవన నిర్మాణ కార్మికులు అవ్వకుండా వాళ్ళు ఇంకా యజమానులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చదివే పేదరికాన్ని నిర్మూలించగలిగే ఏకైక సాధనం అని చెప్పి నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే అమ్మఒడి 15,000 ఇచ్చి పేద ప్రజాధికారికి మరి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి అందరికీ కూడా ప్రోత్సాహంగా అనేక రకాల కార్యక్రమాలు వాళ్ళ 4 నేడు కింద తీర్చిదిద్దడం కానివ్వండి, గురుకుల పాఠశాల అభివృద్ధి చేయడం కానివ్వండి, అలానే 15,000 అమ్మఒడి కింద ఇవ్వడం కానివ్వండి, అలానే ఇంగ్లీష్ మీడియం విద్య చేస్తాడం కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాల సంస్థలు 800 క్యాబ్లు ఇవ్వడం కానివ్వండి. అదే అంతేకాకుండా మరి ఆటో కార్మికులకు 10,000, అలానే నాయి గ్రామంలో 10,000, అలానే రజకులకు 10,000, మరి అట్లనే టైలర్లకు 10,000. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా మంచి చేయాలని, ముఖ్యంగా గ్రామీణ పేద ప్రాంతాలు ఉండే ఏరియాల్లో 18,750 రూపాయలు వైఎస్ఆర్ చేయూత కింద ఇవ్వడమే కాకుండా వాళ్ళకున్న డ్వాక్రా అప్పులు మొత్తం సుమారుగా 27,000 కోట్లు ఉంది మహిళలందరికీ అప్పు ఈ రాష్ట్రంలో. అది మొత్తం కూడా 4 విడతల్లో రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ఎందుకు చేశారంటే కార్మిక పక్షాలకి మంచి జరగాలి. మాటలు చెబితే వాళ్ళ జీవితాలు మార్పు రావు. వారికి ఆర్థికంగా చేయూత కలిగించి వారి చేతిలో కొంచెం డబ్బులు ఇస్తే, వారి అకౌంట్లో కొంచెం డబ్బులు వేస్తే వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం బాగా చూసుకోగలుగుతారు, వాళ్ళ పిల్లల చదువు చూసుకోగలుగుతారు, వాళ్ళకి ఇల్లు కట్టుకోగలుగుతారు, వాళ్ళకు ఒక ఇళ్ల స్థలం మనం ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. అట్లే రైతులకి